లెక్కపత్రం లేని డబ్బును తరలిస్తూ భారీగా పట్టుబడుతూ ఉన్నారు. ఇప్పుడు 88,43,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 27 ప్యాకెట్లలో మొత్తం 88 లక్షల రూపాయలను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్ము తెలంగాణలో ఒక పార్టీకి చెందినదిగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడదాం. మణికంఠ, మా ప్రతినిధి మహేష్ మనకు అందుబాటులో ఉన్నారు. మహేష్, ఈ పట్టుకున్న సొమ్ము ఎవరిదిగా పోలీసులు గుర్తించారు? ఎవరిపైన కేసులు నమోదు చేశారా? మెదక్ పార్లమెంట్ పరిధిలోకి చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతిన్పల్లి చౌరస్తా వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాలు చేపట్టడం జరిగింది, చెక్ చేయడం జరిగింది. పెద్ద షునూర్ గ్రామ చివరిలో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చిన షిఫ్ట్ కారుకు సంబంధించి తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ గ్రామాల్లో బూత్ వైపుగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన 27 ప్యాకెట్లలో మొత్తం 88,43,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు రాంపేట సిఐ వెంకటేష్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2 కార్లను కూడా స్వాధీనం చేసుకుని ఒక దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు తప్ప వారు ఈ పార్టీకి సంబంధించిన వారు ఆ పార్టీకి సంబంధించిన వారు ఇప్పుడే నిజ నిర్ధారణ కాలేదు. నిజ నిర్ధారణ అయిన తర్వాతనే వాళ్ళ యొక్క సమాచారాన్ని బయట పెడతామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అందులో వెహికల్స్ లో ఉన్నవారు అన్నం రవి, పుల్లబోయిన రవి అనే ఇద్దరు వ్యక్తులు, అంటే వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి సంబంధించిన మనుషులే కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన డబ్బులుగా మనకు తెలుస్తుంది. రోహిత్, రైట్, పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఎక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు అనే విషయం తెలిసిందా? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాబట్టి, కార్యకర్తలు కాబట్టి బీఆర్ఎస్కి చెందిన డబ్బు అనుకుంటున్నారు. కానీ పోలీసులు నిర్ధారిస్తున్నారా ఆ డబ్బు ఎవరిదనే దానిపై? అంటే ముందుగా వాళ్ళకు దొరికిన సమాచారాన్ని బట్టి వాళ్ళని పట్టుకున్న మరుక్షణమే వాళ్ళు వెంటనే నిజ నిర్ధారణ చేసి వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాతనే వాళ్ళను ఐడెంటిఫై చేసి బయట పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఇద్దరు కూడా చేగుంటకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారే కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బుగా ఒక మన సంబంధించిన స్థానిక రిపోర్టర్లు కావచ్చు, స్థానికులు కావచ్చు చెప్పడం మనకు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే తెలుస్తుంది. పోలీసు మాత్రం ఇప్పటికీ అంటే కేసు నమోదు చేసుకుని వాళ్ళ పేర్లు బయట పెడతామని చెప్పి వారు ఇప్పటికే పోలీసులు సిఐ వెంకటేష్ చెప్పడం జరుగుతుంది. రోహిత్, రైట్ మహేష్, మెదక్ జిల్లా మాసాయిపేట శివార్లో భారీగా సొమ్మును పట్టుకున్నారు పోలీసుల తనిఖీల్లో 88,43,000 రూపాయలు పట్టుబడింది. 27 ప్యాకెట్లలో ఆ సొమ్మును తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. 2 కార్లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉంది. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం. ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడి అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తీసుకున్నారు. ప్రస్తుతానికి 2 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా కొన్ని వెహికల్స్ మేము 2 వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఒక వెహికల్ లో దొరికిన డబ్బులా రెండిట్లో? ఒకటే వెహికల్ లో దొరికింది, ఇంకా 2వ వెహికల్ ఏం లేవు. సార్, బీజేపీ నాయకులు ఏమి ఆరోపిస్తుంటే 1,10,00,000 రూపాయలు దొరికినాయి, కేవలం కొన్ని దానిపైన కూడా మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి, ఇంకా పోలేదు. ఇక్కడే ఉన్నాము, పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీదే చేసాము. ఓకేనా, థ్యాంక్ యూ అండి. అనే స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉంది. దుబ్బాక నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు చేగుంట పరిసర ప్రాంతాలలో ఈరోజు ఒక ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్నటువంటి వెంకటరామరెడ్డి గారు ఈరోజు 2 కోట్ల రూపాయలు తరలించి 1 కోటి రూపాయలు దొరికినాయని చెప్పి ఈరోజు పోలీస్ మిత్రులు చెప్తా ఉన్నారు. మేము కూడా ఏమంటున్నామంటే దాన్ని పూర్తిగా పంచనామా చేసి దాని పూర్తి వివరాలు కూడా ప్రజాక్షేత్రంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు పెద్దలు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పేదవానికి ఓటు హక్కు ఇచ్చి ప్రతి ఒక్క పేదవానికి
ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అబ్రహాం లింకన్ గారు ఏదైతే చెప్పడం జరిగిందో అలాంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు ఈ విధంగా డబ్బులు పంచి ఒక రాజ్ పుష్ప అదేవిధంగా అనేక మంది పీడిత వర్గాలు బలహీన వర్గాల ఈరోజు భూములు గుంజుకొని ఈరోజు అనేక మంది ఈరోజు పేదల వాళ్ళ ఉసురు పోసుకొని ఆ సంపాదించినటువంటి డబ్బులతో ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో పంచడమే కాకుండా బలహీన వర్గాలమైనటువంటి బిడ్డలు చాలామంది ఈరోజు మీరు ఎవరైతే ఈరోజు రిమాండ్లకు తీసుకున్నటువంటి బిడ్డలు కూడా బహుజన బిడ్డలు బలహీన వర్గాలైనటువంటి బిడ్డలు ఆ బిడ్డలను కూడా ఈరోజు బలి పశువులు చేస్తున్నటువంటి వెంకటరామరెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం ఆ బిడ్డలకు కూడా మేము రక్షణగా ఉన్నాం బలహీన వర్గాల బిడ్డలను ఈరోజు నువ్వు బలి పశువులు చేస్తూ ఉన్నావు బలహీన వర్గాల బిడ్డలారా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈరోజు ఈ యొక్క నీకు ఈరోజు బలహీన వర్గాల బిడ్డలను చాలా వాళ్ళకు అన్యాయం చేస్తూ ఈరోజు డబ్బులు ఇచ్చి ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ఆసరా చేసుకొని నిరక్షరాస్యులను ఆసరా చేసుకొని ఈరోజు చాలామందిని కూడా మధ్యలోకి దించి ఈరోజు డబ్బులు ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి వెంకటరామరెడ్డి గారికి మేము ఈరోజు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బొందబెడతాం ఖచ్చితంగా ఈరోజు బహుజన బిడ్డ ఈరోజు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు మా నీలమ్మ గారు పోటీ చేస్తూ ఉంటే ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి వెంకటరామరెడ్డి గారిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బొందబెట్టడానికి మా బిడ్డలందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పేసి యావత్తు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఈరోజు మీరు అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా మాసాయిపేట శివార్లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఈ భారీ మొత్తంలో నగదును పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుంది. లెక్కపత్రం లేని డబ్బును తరలిస్తూ భారీగా పట్టుబడుతూ ఉన్నారు. ఇప్పుడు 88,43,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 27 ప్యాకెట్లలో మొత్తం 88 లక్షల రూపాయలను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్ము తెలంగాణలో ఒక పార్టీకి చెందినదిగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడదాం. మణికంఠ, మా ప్రతినిధి మహేష్ మనకు అందుబాటులో ఉన్నారు. మహేష్, ఈ పట్టుకున్న సొమ్ము ఎవరిదిగా పోలీసులు గుర్తించారు? ఎవరిపైన కేసులు నమోదు చేశారా? మెదక్ పార్లమెంట్ పరిధిలోకి చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతిన్పల్లి చౌరస్తా వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాలు చేపట్టడం జరిగింది, చెక్ చేయడం జరిగింది. పెద్ద షునూర్ గ్రామ చివరిలో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చిన షిఫ్ట్ కారుకు సంబంధించి తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ గ్రామాల్లో బూత్ వైపుగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన 27 ప్యాకెట్లలో మొత్తం 88,43,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు రాంపేట సిఐ వెంకటేష్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2 కార్లను కూడా స్వాధీనం చేసుకుని